హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు డైలీ యూజ్ అయ్యే అంటే మనం ఆఫీస్‌లో కానీ, స్కూల్‌లో కానీ, బిజినెస్‌లో కానీ మనకి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఫ్రేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇతర భాషల లాంటిది కాదు. ఎందుకంటే ఇంగ్లీష్‌లో ప్రతి సంవత్సరం 4000 వర్డ్స్ అంటే దగ్గర దగ్గర 4000 వర్డ్స్ ఇంగ్లీష్ డిక్షనరీకి యాడ్ అవుతూనే ఉంటాయి. అంటే ఈ లాంగ్వేజ్ ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది. సో, అలా మనం కూడా గ్రో అవ్వాలంటే డైలీ మనం కొత్త కొత్త వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ తెలుసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలం. సో, నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఈ వీడియోలో ఆన్ ద కాంట్రరీ, క్వైట్ ద కాంట్రరీ, బియాండ్, ఫర్దర్‌మోర్, ఇన్‌స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ ఈ ఫ్రేజెస్‌ని ఎలా యూజ్ చేయొచ్చో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో, ఫస్ట్‌లీ ఫర్దర్‌మోర్. ఫర్దర్‌మోర్ అంటే ఇంకా. దీని ఇంకొక అర్థం ఏంటి? దానికి తోడుగా లేకపోతే పైగా అని చెప్పడానికి మనం ఫర్దర్‌మోర్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ కార్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఫర్దర్‌మోర్ ఇట్స్ అఫోర్డబుల్. ఈ కారు చాలా అందంగా ఉంది. అఫోర్డబుల్ అంటే సరసమైన అంటే మనం కొనగలిగే రేట్‌లో ఉంది. ఇట్స్ అఫోర్డబుల్. ఇట్స్ ప్రైస్ ఈస్ అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. సో, దిస్ కార్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అందంగానే ఉంది. పైగా మనం కొనొచ్చు. కొనగలుగుతాం. సరసమైన ధరలోనే ఉంది. ఇట్స్ అఫోర్డబుల్. ఇట్స్ అఫోర్డబుల్ అంటే కొనగలుగుతాం అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. ఐ డోంట్ నో వై షీ ఈస్ నాట్ టాకింగ్ టు మీ. ఫర్దర్‌మోర్ ఐ డోంట్ కేర్. ఆమె నాతో ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కావట్లేదు. నాకు తెలీదు. పైగా నేను కేర్ చేయను. పట్టించుకోను. మాట్లాడకపోతే పోనీ. ఫర్దర్‌మోర్ అంటే పైగా, దానికి తోడు అని చెప్పడానికి ఇంకా అని చెప్పడానికి ఐ డోంట్ నో వై షీ ఈస్ నాట్ టాకింగ్ టు మీ అండ్ ఫర్దర్‌మోర్ ఐ డోంట్ కేర్. నెక్స్ట్ వన్ ఐ డోంట్ లైక్ టు గో దేర్. ఫర్దర్‌మోర్ ఐ హావ్ నో టైమ్ టు డూ సో. నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. పైగా నాకు టైం కూడా లేదు. ఐ డోంట్ లేకపోతే ఐ హావ్ నో టైమ్ టు డూ సో. అలా చేయడానికి నాకు టైం కూడా లేదు అని చెప్పడానికి మనం ఈ ఫర్దర్‌మోర్‌ని ఉపయోగించి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ బియాండ్. ఈ బియాండ్ అన్న వర్డ్ సందర్భాన్ని బట్టి మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చు. తెలుగులో చెప్పాలంటే అవతల, దాటి అంటే ఒక పర్టిక్యులర్ దూరాన్ని దాటి లేకపోతే అవతల అని చెప్పే సందర్భంలో బియాండ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే బియాండ్ ద చర్చ్ యూ విల్ ఫైండ్ మై ఆఫీస్. బియాండ్ ద చర్చ్ యూ విల్ ఫైండ్ మై ఆఫీస్. ఆ చర్చ్‌ని దాటి లేకపోతే దానికి అవతల నువ్వు నా ఆఫీస్‌ని చూడొచ్చు. అంటే నా ఆఫీసు ఆ చర్చ్‌కి అవతల ఉంది. అంటే ఆ చర్చ్‌ని దాటి వెళ్ళాలి మనం అని చెప్పడానికి బియాండ్ ద చర్చ్ యూ విల్ ఫైండ్ మై ఆఫీస్. ఇంకొక అతనితో కూడా మనం దీన్ని వాడొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంఎస్ ధోని కంటిన్యూస్ ప్లేయింగ్ క్రికెట్ బియాండ్ ద ఏజ్ ఆఫ్ 40. ఎంఎస్ ధోని కంటిన్యూస్ టు ప్లే క్రికెట్ లేకపోతే కంటిన్యూస్ ప్లేయింగ్ క్రికెట్ బియాండ్ ది ఏజ్ ఆఫ్ 40. 40 ఇయర్స్ దాటినా అతను క్రికెట్ ఆడతాడు. అంటే ఆ ఏజ్‌తో అతనికి సంబంధం లేదు. అయినా ఏం పర్వాలేదు అనేలా ఉద్దేశంతో మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఎంఎస్ ధోని కంటిన్యూస్ ప్లేయింగ్ క్రికెట్ బియాండ్ ది ఏజ్ ఆఫ్ 40. హి నోస్ నథింగ్ బియాండ్ ఎ ఫ్యూ ఎంసీక్యూస్. అతనికి కొన్ని ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ తప్ప ఇంకేమీ తెలీదు. ఇక తప్ప, ఎక్సెప్ట్ అని చెప్పి అర్థమవుతుంది. తప్ప అవి తప్ప. బియాండ్ అంటే ఇక్కడ అవి తప్ప అని. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో. హి నోస్ నథింగ్ బియాండ్ ఎ ఫ్యూ ఎంసీక్యూస్ అంటే అంతకు దాటి అతనికి
ఏమి తెలీదు. అంతకు మించి ఏం తెలీదు అని చెప్తుంటాం కదా! అలా చెప్పడానికి హి నోస్ నథింగ్ బియాండ్ ఎ ఫ్యూ ఎంసీక్యూస్. ఇంకా కొన్ని సందర్భాల్లో అతను అలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను అర్థం చేసుకోలేకపోతున్నా అని చెప్పే సందర్భంలో కూడా మనం బియాండ్‌ని యూజ్ చేయొచ్చు. అదెలా అంటే ఇట్స్ బియాండ్ మై అండర్‌స్టాండింగ్ లేకపోతే ఇట్స్ బియాండ్ మై కాంప్రహెన్షన్. అంటే ఇక్కడ నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను అని అర్థమవుతుంది. అంటే నాకు అర్థం కావట్లేదు. అలాగే మనకేదైనా సబ్జెక్ట్ అర్థం కాలేదనుకోండి. అప్పుడు గూడా మనం ఇట్స్ బియాండ్ మై కాంప్రహెన్షన్. అంటే కాంప్రహెన్షన్ అంటే అవగాహన. నా అవగాహన మించి ఉంది. అంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వై డోంట్ యూ వేక్ అప్ ఎర్లీ ఈవెన్ ఆఫ్టర్ ఐ హావ్ టోల్డ్ యూ టు డూ సో. లేకపోతే ఈవెన్ ఆఫ్టర్ ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్, సెవెరల్ టైమ్స్. నేను చాలా సార్లు నేను చెప్పాను నీకు. నువ్వు అయినా వై డోంట్ యూ వేక్ అప్ ఎర్లీ? ఇట్స్ బియాండ్ మై కాంప్రహెన్షన్. నాకు అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకిలా చేస్తున్నావో ఇట్స్ బియాండ్ మై కాంప్రహెన్షన్. ఇలా చెప్పొచ్చు. ఇంకా ఐ కాంట్ అండర్‌స్టాండ్ వాట్ అవర్ న్యూ మ్యాథ్ టీచర్ ఈస్ టీచింగ్. ఇట్స్ బియాండ్ మై అండర్‌స్టాండింగ్. మా కొత్త మ్యాథ్స్ టీచర్ ఏం చెప్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇట్స్ బియాండ్ మై అండర్‌స్టాండింగ్ అంటే లేకపోతే ఇట్స్ బియాండ్ మీ అని కూడా చెప్పొచ్చు. అంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పడానికి ఇట్స్ బియాండ్ మీ అనొచ్చు. లేకపోతే ఇట్స్ బియాండ్ మై అండర్‌స్టాండింగ్ ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్‌స్పైట్ ఆఫ్. ఇన్‌స్పైట్ ఆఫ్‌ని మనం ఎటువంటి ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నమాట. ఎటువంటి సందర్భాల్లో దీన్ని యూజ్ చేస్తామంటే ఉన్నప్పటికీ, అలా ఉన్నప్పటికీ, అలా అయినప్పటికీ అని చెప్పే సందర్భంలో యూజ్ చేయొచ్చు. హి వెంట్ టు ప్లే ఇన్‌స్పైట్ ఆఫ్ ద రైన్. వర్షం పడుతూ ఉన్నప్పటికీ అతను ఆడుకోవడానికి వెళ్ళాడు. హి వెంట్ ఔట్ టు ప్లే ఇన్‌స్పైట్ ఆఫ్ ద రెయిన్. సో, వర్షం పడుతూ ఉన్నప్పటికీ వెళ్ళాడు. ఇన్‌స్పైట్ ఆఫ్ అంటే అలా ఉన్నప్పటికీ అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. షీ లవ్స్ హర్ హస్బాండ్ ఇన్‌స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్. ఇక్కడ మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇన్‌స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అని చెప్పి ఆ కారణాన్ని చెప్పొచ్చు మనం. అంటే ఇన్‌స్పైట్ ఆఫ్‌ని మనం 2, 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్‌లో మనం ఇన్‌స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్‌ని యూజ్ చేసాం. అంటే ఇన్‌స్పైట్ ఆఫ్ ద రెయిన్ అని. నెక్స్ట్ సెంటెన్స్‌లో మనం ఇన్‌స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఫ్యాక్ట్ ఏంటి? దట్ హి డ్రింక్స్ టూ మచ్. అతను చాలా తాగుతాడు. అయినప్పటికీ ఆమె హస్బెండ్‌ని ప్రేమిస్తుంది. ఇన్‌స్పైట్ ఆఫ్‌ని ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇన్‌స్పైట్ ఆఫ్ తర్వాత బీయింగ్. అంటే బీయింగ్ అంటే పర్సన్ గురించి చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఇన్‌స్పైట్ ఆఫ్ బీయింగ్ అని యూజ్ చేయొచ్చు. ఇన్‌స్పైట్ ఆఫ్ బీయింగ్ యాన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ హి ఫెయిల్డ్ ది ఎగ్జామ్. తెలివైన విద్యార్థి అయి ఉన్నప్పటికీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పడానికి ఇన్‌స్పైట్ ఆఫ్ బీయింగ్ యాన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ హి ఫెయిల్డ్ ది ఎగ్జామ్. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్‌స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ హి డిడ్ంట్ హెల్ప్ ద పూర్. లేకపోతే హి డిడ్ంట్ హెల్ప్ ద పూర్. లేకపోతే హి నెవర్ హెల్ప్స్ ద పూర్ అని కూడా చెప్పొచ్చు. ధనవంతుడు అయి ఉండి కూడా హెల్ప్ చెయ్యడు అని చెప్పడానికి ఇలా మనం చెప్పొచ్చు. బీయింగ్ తర్వాత నౌన్‌ని యూజ్ చేయాలి. అంటే పర్సన్ గురించి చెప్పేటప్పుడు. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఎ స్మాలర్ ఇన్‌కమ్ హి స్పెండ్స్ ఎ లాట్ ఆన్ హిస్ క్లాత్స్. అతనికి చిన్న రాబడే ఉన్నప్పటికీ బట్టల మీద ఖర్చు పెడతాడు. ఎక్కువ ఖర్చు పెడతాడు. అంటే ఇక్కడ హ్యావింగ్ తర్వాత స్మాలర్ ఇన్‌కమ్ అంటే నౌన్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇన్‌స్పైట్ ఆఫ్ తర్వాత మన జెరన్స్ అంటే హ్యావింగ్, ఈటింగ్, డ్రింకింగ్ ఇటువంటి వర్డ్స్ కావచ్చు. నౌన్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే బీయింగ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. బీయింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు. మరి డిస్పైట్‌ని ఎలా యూజ్ చేస్తామంటే ఇన్‌స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఈ 2 సేమ్ మీనింగ్ ఇస్తాయి. కాకపోతే
మనం డిస్పైట్ ఆఫ్ అనకూడదు. డిస్పైట్ అనాలి. ఇన్‌స్పైట్ ఆఫ్ అన్నట్లు మరి డిస్పైట్ ఆఫ్ అనకూడదు. డిస్పైట్ అంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే షీ ఈస్ స్టిల్ వర్కింగ్ డిస్పైట్ హర్ బ్యాడ్ హెల్త్. షీ ఈస్ స్టిల్ వర్కింగ్ డిస్పైట్ హర్ బ్యాడ్ హెల్త్ లేకపోతే డిస్పైట్ ద ఫీవర్. ఆమెకు ఒంట్లో బాలేనప్పటికీ ఇంకా పని చేస్తూనే ఉంది. సో, డిస్పైట్ తర్వాత మనం నౌన్‌ని యూజ్ చేసామనమాట. డిస్పైట్ హర్ బ్యాడ్ హెల్త్ లేకపోతే డిస్పైట్ హర్ ఫీవర్. ఫీవర్ ఉన్నప్పటికీ ఆమె ఇంకా పని చేస్తూనే ఉంది. హి వాస్ ఏబుల్ టు ప్లే నార్మల్లీ డిస్పైట్ హిస్ బ్యాడ్ నీ ఆర్ డిస్పైట్ హిస్ నీ పెయిన్. సో, అంటే బాలేనప్పటికీ అంటే కాలు నొప్పి, మోకాలు నొప్పి ఉన్నప్పటికీ అతను నార్మల్‌గా ఆడాడు అని చెప్పడానికి డిస్పైట్ హిస్ బ్యాడ్ నీ. బ్యాడ్ నీ అంటే బాగోలేకపోవడం. మోకాలు నొప్పి అని అర్థం. సో, హి వాస్ ఏబుల్ టు ప్లే నార్మల్లీ డిస్పైట్ హిస్ బ్యాడ్ నీ. అంటే డిస్పైట్ అన్నా, ఇన్‌స్పైట్ ఆఫ్ అన్నా ఒకటే మీనింగ్ అన్నమాట. ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. అతనికి కడుపు నొప్పి ఉన్నప్పటికీ ఆఫీస్‌కెళ్ళాడు. దీన్ని ఇన్‌స్పైట్ ఆఫ్‌తో గాని, డిస్పైట్‌తో గాని ఉపయోగించి కామెంట్ బాక్స్‌లో సమాధానాన్ని రాయండి. నెక్స్ట్ వన్ ఆన్ ద కాంట్రరీ. ఆన్ ద కాంట్రరీ అంటే విరుద్ధంగా అని. ఎగ్జాంపుల్ తీసుకుంటే హిస్ మామ్ టోల్డ్ హిమ్ టు డూ హిస్ హోంవర్క్. ఆన్ ద కాంట్రరీ హి ఈస్ వాచింగ్ టీవీ. వాళ్ళమ్మ హోంవర్క్ రాయమంటే దానికి విరుద్ధంగా అతడు టీవీ చూస్తున్నాడు. విరుద్ధంగా, వ్యతిరేకంగా అని చెప్పే సందర్భంలో మనం ఆన్ ద కాంట్రరీ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు మీకొక క్వెషన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారనుకుంటే విరుద్ధంగా ఫ్రెండ్స్ అయిపోయారు అని చెప్పడానికి ఆన్ ద కాంట్రరీ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించి ఆన్సర్‌ని తెలియచేయండి. క్వైట్ ద కాంట్రరీ. క్వైట్ ద కాంట్రరీ అంటే క్వైట్ ద కాంట్రరీ అంటే ఏంటంటే అవతలి వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని అస్సలు కాదు అని వ్యతిరేకించడం. అంటే సపోజ్ ఎవరైనా మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమట గదగా అని అన్నారనుకోండి. అస్సలు కాదండి నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేటప్పుడు నో. క్వైట్ ద కాంట్రరీ. అస్సలు కాదు. బొత్తిగా వ్యతిరేకంగా చెప్తున్నారు మీరు. నో క్వైట్ ద కాంట్రరీ. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్ దే హ్యాపీ నౌ? నో. క్వైట్ ద కాంట్రరీ. అస్సలు హ్యాపీగా లేరు. నో. ఆర్ దే హ్యాపీ నౌ? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? అని అవతలి వ్యక్తి చెప్పినప్పుడు మనం దాన్ని స్ట్రాంగ్‌గా వ్యతిరేకించే సందర్భంలో నో. క్వైట్ ద కాంట్రరీ. అస్సలు బాగోలేరు. హి ఈస్ నాట్ ఫన్నీ. క్వైట్ ద కాంట్రరీ. అస్సలతను ఫన్నీ కానే కాదు. అస్సలు కాదు అని వ్యతిరేకించే ఆ స్టేట్‌మెంట్‌ని మనం వ్యతిరేకించే సందర్భంలో హి ఈస్ నాట్ ఫన్నీ. క్వైట్ ద కాంట్రరీ. అసలు అతను ఫన్నీ కాదు. నాట్ అట్ ఆల్. క్వైట్ ద కాంట్రరీ. బొత్తిగా కాదు అని మనం వ్యతిరేకించే సందర్భంలో ఆ స్టేట్‌మెంట్‌ని మనం క్వైట్ ద కాంట్రరీ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.